ముఖ్యంగా ఆర్మూరు ప్రజలకు ఈ ఉత్సవ కమిటీలో ఒక చిన్న విన్నపం చేయాలనుకుంటున్నా. ఎట్లయితే ముస్లిం సోదరులను తీసుకొచ్చి ఇక్కడ దేవుడి దగ్గర స్థానాలు ఇప్పించారు, ఇక్కడున్న ఎవరైనా రాజకీయ నాయకులు ఏ పార్టీల వారైనా మా హిందూ సోదరులని వాళ్ళ మసీదులకి పోయి మా తినుబండారాలు అమ్మేటట్లు, ఆ మసీదులకి వెళ్ళి మా హిందువులు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటట్లు, వాళ్ళ చర్చిలకి వెళ్ళి మా వ్యాపారాలు చేసుకుంటట్లు, ఎలా అయితే పవిత్రమైన శివుడు నేల నవసిద్ధులు దీక్ష చేసిన ఈ పవిత్రమైన నేల అపవిత్రం చేయకండి. రాజకీయాలుంటే బ్యాలెట్ పెట్టెలలో చూసుకుందాం, బయట చూసుకుందాం, కానీ ఈ దేవుడి సన్నిధానాలు ఇట్లాంటి ఆటలు ఆడకండి. ఓకే, ముస్లింలను తీసుకొచ్చి పెట్టాలనుకుంటే హిందువులను మసీదులలో పెట్టండి. నేను ఆల్రెడీ చెప్తున్నా, ఇక్కడున్న ఉత్సవ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్సవ మూర్తులు. వీళ్ళ వెనుక ఎవడెవడైతే నా కొడుకులు ఉన్నారో, మా ధర్మాన్ని అవమానం చేసిన కొడుకులు ఉన్నారో తెలుసుకుందామంటే తెలుసుకుందాం, కత్తికి కత్తి సమాధానం. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల గెలుపే ఒకటి, ప్రజల నిర్ణయమే గెలుపు. ప్రజలు నన్ను ఆశ్రదించి నన్ను అభిమానించి ఇక్కడ న్యాయం గెలిపించి ధర్మాన్ని నిలబెట్టారు. మీరెవర్రా ధర్మాన్ని అవమానించడానికి? దమ్ముంటే రాజకీయ క్షేత్రంలో తెలుకుందాం. ఇక్కడేంద్ర గుట్ట మీద రాజకీయాలు, గుట్ట మీద రాజకీయాలు చేస్తేంద్ర దమ్ము. పట్టుకుందామా తల్వార్లు, పట్టుకుందామా కత్తులు, రాయలసీమ చూసుకుందామా ఫ్యాక్టరీ ఆర్మూర్ గడ్డ మీద. కాబట్టి దయచేసి చెప్తున్నా, రాజకీయాలు గుట్ట కింద చేయండి కొడుకులారా. గుట్ట మీద చేసిర్రనుకో మళ్ళా చెప్తున్నా, ఇంతకు ముందు ఒక లెక్క చూపినా ఇప్పుడు కూడా లెక్క చూపిస్తా. ధర్మాన్ని అవమానించకుండ్రి, దేవుని అవమానించకుండ్రి, మా శివుని అవమానించకుండ్రి, మా సిద్ధుల గుట్టను అవమానించకుండ్రి. ఇట్లాంటి వేలాది మంది ఆడబిడ్డలు మంగళారతులను అవమానపరచకుండ్రి. చెప్పండి రా, వెళ్ళండి మసీదులలో మా షాపులు ఓపెన్ చెప్పిండ్రా. దమ్ముంటే చూద్దాం నా కొడుకులా, చూపించండి రా దమ్ము. మా మతము మా హిందూ ధర్మం అంటే అంత అవమానమా? మాకు వేరే మతస్థుల మీద అభ్యంతరం లేదు, వాళ్ళు మా సోదరులు, బతకచ్చు. కానీ వాళ్ళకున్న స్థానాలు, వాళ్ళకు పవిత్రం, వాళ్ళకు స్థలం ఉంటుంది, కొన్ని హద్దులు ఉంటాయి. రేపు తెల్లారి ఇప్పుడు ఈరోజు 12:30కి వాళ్ళకి నమాజ్ చేయాలి, ఎక్కడ చేస్తారా? నమాజ్ చేసే ముందు ఊజు ఉంటుంది, కడుక్కోవాలా, ఎక్కడ కడుక్కుంటారా? వాళ్ళకు కొన్ని పవిత్రమైన పద్ధతులు ఉంటాయి, వాళ్ళ దేవుణ్ణి మొక్కే పద్ధతులు ఉంటాయి. కాబట్టి దయచేసి ఉత్సవ కమిటీని ఏదో ఉత్సవమూర్తిలాగా చేసి మీరు రాజకీయాలు చేయకండి. రాజకీయాలు చేయాలనుకుంటే ఇక్కడున్న అనుమల రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా, ధర్మం నిలబడేది ధర్మం తెలంగాణలో, గెలిచేది ధర్మం. మా హిందువులు మమ్మల్ని అవమానించిన ఏ ఒక్కడు లేడు చరిత్రలో. దయచేసి ఇక్కడ నుంచి ఆర్మూర్ సిద్ధుల గుట్ట మీద ఈ రాజకీయాలు వదిలిపెట్టండి. ఒకటే ఒక్కటి, ఇది హిందువుల పవిత్ర క్షేత్రం. ఇక్కడ హిందువులు వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ దేవుని మొక్కాలి, వాళ్ళ దేవుని పూజలు చేసుకోవాలి, వాళ్ళ శివరాత్రులు చేసుకోవాలి, వాళ్ళ శ్రీరామ నవమిలు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎటువంటి రాజకీయాలు చేయకూడదని నేను అందరినీ కోరుకుంటున్నా. ఆర్మూరు ప్రజలకు, ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు, మీరు కూడా జాగ్రత్త ఉండండి. ఏ పార్టీలు ఉన్నా ధర్మం గురించి ఒకటికండి.